అందరికీ నమస్కారం. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ ద్వారా నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి గారు ప్రొడ్యూసర్స్గా, ఐషోర్ సోల్మన్ గారి దర్శకత్వంలో ఏప్రిల్ 2 వరల్డ్ వైడ్గా మన ముందుకు రిలీజ్ అవుతున్న సినిమా వైల్డ్ డాగ్. సో ద కింగ్ హిమ్సెల్ఫ్, వైల్డ్ డాగ్ హిమ్సెల్ఫ్ విజయ్ వర్మ గారు మనతో పాటు ఉన్నారు, అలాంగ్ విత్ దిస్ ఫెంటాస్టిక్ టీమ్. సో బేసిక్గా నాగార్జున గారు అని అంటే ఇంటర్వ్యూలో లేడీస్ ఉండాలి, అమ్మాయిలు ఉండాలి, బట్ ఏంటి సార్ ఇది ఒక్క ఆడ మనిషి లేకుండా, అంటే నేను ఆడదాన్ని బట్ ఒక మన్మధుడుగా తెలుసు, సోప్గాడుగా తెలుసు. సో వీ నో ఓన్లీ లైక్ లేడీస్ టచింగ్, ఐఎమ్ టేకింగ్ ద లిబర్టీ ఆఫ్ టచింగ్ యూ. సో బట్ అలాంటిది ఐ నో దిస్ మెన్ ఆర్ హ్యాండ్సమ్, బట్ దెన్ హౌ ఇస్ దిస్? మాకు చాలా కంప్లైంట్ లాగా ఉంది. ట్రైలర్ చూసాను, అమేజింగ్ రెస్పాన్స్ అండ్ ఐ లవ్డ్ ఇట్. మన చిరంజీవి గారు మీ ఇద్దరు కాంబినేషన్లో ఏది చేసినా హిట్టే, రేటింగ్స్ పరంగా బిగ్ బాస్ ఫినాలే హిట్టే, ఇది కూడా హిట్టే. అండ్ విత్ ఇన్ నో టైమ్ మిలియన్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ వ్యూస్. అండ్ కింద కమెంట్స్ చూస్తుంటే అన్ని వర్గాల ప్రేక్షకులు దే ఆర్ యాక్సెప్టింగ్ ఇట్ అండ్ దే ఆర్ సేయింగ్ మీ కెరియర్లో వన్ ఆఫ్ ద వెరీ స్పెషల్ మూవీస్గా నిలుస్తుంది అని చెప్పి. వెరీ హ్యాపీ కామెంట్స్ చూసి, ఎస్పెషలీ షేరింగ్ ఇట్ విత్ దెమ్. వాళ్ళందరూ మాకందరికి ఒక చాట్ గ్రూప్ ఉంది, ఆ చాట్ గ్రూప్లో ఐ వాజ్ షేరింగ్ కామెంట్స్ అండ్ ఆల్సో వెబ్సైట్ రివ్యూస్. అది యునానిమస్గా critics and the masses and everybody commenting good things is a rare thing. And it was very good. This morning also I was so happy to wake up. పొద్దున్నే ఒకసారి యూట్యూబ్ చూసి యూట్యూబ్ చూసి చాలా హ్యాపీగా అనిపించింది. సార్ ఒకప్పుడు ఇలాంటివి లేకుండే, అంటే లైక్ యూట్యూబ్లో రిలీజ్ అవ్వడాలు, ద వ్యూవర్షిప్, సీయింగ్ అండ్ ఆల్ లేదు. బట్ హౌ డిఫరెంట్ ఇస్ ఇట్ ఫర్ యూ టు యునో? ఇట్స్ వెరీ డిఫరెంట్. అప్పుడు వి యూస్ టు వెయిట్ ఫర్ ద కలెక్షన్స్ ఇన్ ద ఈవినింగ్, ఆ డిసిఆర్లు అన్నీ వచ్చి కలెక్షన్స్ చూసుకుని, ఈవెన్ టాక్ కూడా ఇమీడియట్గా నో రివ్యూస్ టిల్ మండే, నో రివ్యూస్. But that was good actually. మండే వరకు రివ్యూస్ లేదు, సినిమా బాగాలేకపోయినా చూసేవారు. ఇప్పుడు అసలు 10 minutes after the film the review comes, I really pity you guys. I'm telling you, especially youngsters అందరినీ really వెరీ సూన్ జడ్జ్మెంటల్ అయిపోతారు. మరి సినిమా జరుగుతుండగానే వచ్చేస్తున్నాయి. సో వి సీ మహేష్ బాబు గారు ట్వీటింగ్, ఎవ్రీవన్ ఇస్ ట్వీటింగ్, అఖిల్ ఇస్ ట్వీటింగ్, ఎవ్రీవన్ ఇస్ ట్వీటింగ్ ఓన్లీ గుడ్ థింగ్స్ అబౌట్ ఇట్, సేయింగ్ ఏమంటారు, మై బ్రదర్ ఇస్ ఫియర్లెస్లీ ట్రయింగ్ న్యూ థింగ్స్ అండ్ దిస్ కైండ్ ఆఫ్ స్టోరీ నీడ్స్ టు బి టోల్డ్ టు ద వరల్డ్, అది ఇది అని చెప్పి. చిరంజీవి గారితో విషయం చెప్తాను. చిరంజీవి గారు నా కొంచెం వైల్డ్ డాగ్ ట్రైలర్ రెడీ అయింది, చూస్తాను. ఏం అడుగుతున్నావు చూడమని ముందే చూపించి, ఇప్పుడు అడగవు కదా, ఏంటంటే మీరు చూసి మీకు నచ్చితే ట్వీట్ చేస్తాను అడుగుదామని సెంట్ యూ ద ట్రైలర్ అన్నాను. సినిమా నచ్చినా నచ్చకపోయినా, ట్రైలర్ నచ్చినా నువ్వు నచ్చుతావు నాకు, నేను ట్వీట్ చేస్తున్నాను ఫస్ట్ చెప్పారు. సో ఎనీవే హీ లవ్ ద ట్రైలర్, హీ సెడ్ చాలా చాలా బాగుంది ట్రైలర్ చూసి. సో హీ ట్వీటెడ్, దెన్ మహేష్ పంపించు. మహేష్ ఇన్స్టెంట్లీ ఇన్ 3 minutes, అంటే 2 minutes 20 seconds ట్రైలర్ ఉంది, 3 minutesలో too cool, too terrific అని he put a message. Then I said, can I use this screenshot? That was so cute. So he immediately said of course. And then I read on the comments box that his fans were so happy that they could see his DP. I didn't realize the DP. They were thanking me. So Mita, I'm very happy that you saw his DP. So దీన్ని బట్టి మాకు ఏమర్థమైందంటే, నాగ్ సార్ ట్విట్టర్ ఫాలో అయ్యే వాళ్ళు ఇన్స్టాలో లేరు, మీరు యూట్యూబ్ ఇవన్నీ చూస్తుంటారు కాబట్టి నవ్ వి నో వాట్ టు కమెంట్, వాట్ హ్యాస్ టు రీచ్. ట్విట్టర్లో చూడండి, యూట్యూబ్లో చూసా, యూట్యూబ్ కామెంట్స్ చూసాను. ఓకే, సో నాగార్జున గారు ఎలాగైతే ఎంజాయ్ చేస్తున్నారో విత్ ఆల్ ఆఫ్ యూ, లైక్ యూ షేర్డ్ స్క్రీన్ స్పేస్ విత్ హిమ్, అండ్ మీరు కూడా యూట్యూబ్ చూస్తున్నారా, లైక్ కమెంట్స్ ఫాలో అవుతున్నారా? ప్రకాష్, ఐ విల్ స్టార్ట్ విత్ యూ. హౌ ఇస్ ఇట్ ఫీలింగ్, లైక్ ద ట్రైలర్ రెస్పాన్స్? It's unreal. I mean, since the time I've seen the trailer and I've been getting a lot of feedback, and the feedback starts with something we've all know, and we've grown up with the fact that they would say, my God, Nag sir is back in action, he's looking so amazing in the trailer. And this film doesn't even look like an Indian film. It's so slick, it's so precise, and we know we're talking about something that has happened. And
there are so many moments in the trailer while you're watching that you're gripped on the edge of the seat, and we really don't know how it's going to pan out. అవన్నీ ట్రైలర్ గురించి చెప్తున్నాడు కానీ నాకు తెలిసి వాళ్ళందరికీ ఇట్లా ఉంది. ఐ కెన్ అండర్స్టాండ్ దేర్ ఆల్ aspiring. To be honest, we did not see the trailer before. We were also waiting to see the trailer at 4-5 yesterday. Yeah, Group of friends, we were all sitting, మనందరం కూర్చొని ఇది ఎప్పుడు రిలీజ్ అవుతుంది. దాని ముందు సార్ గ్రూప్ లో పెట్టేశారు, చాట్ పెట్టారు. ఇందాకే నేను ట్రైలర్ చూసాను, అమేజింగ్ గా ఉంది, యూ గైస్ విల్ లవ్ ఇట్ అని చెప్పి పెట్టారు. అక్కడ నుంచి అసలు ఆపుకోలేకపోయాం. గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ సిట్టింగ్ నియర్ మై హౌస్, వెయిట్ చేస్తున్నాం. 4-5 ఇమీడియట్లీ అది రిలీజ్ అయితే క్లిక్ చేసి ఫస్ట్ యూఆర్ వాచింగ్. అండ్ మన రియాక్షన్ ఏముంటుంది, ఎవ్రీ 5 minutes ఓపెన్ చేసి చెక్ చేయడం కమెంట్ సెక్షన్ ఏమొస్తుంది. ఎవ్రీ 2 minutes యూఆర్ చెకింగ్ ద కమెంట్ సెక్షన్. These guys, it was an amazing journey for us. Also enthusiastic, their energy is infectious. I used to feel very uplifted working with them every day. Manali gani chesina action episodes, and we did training in this hall only. సార్ ఒకటి తెలియక అడుగుతున్నాను, అంటే కొంచెం భయంగా ఉంది అడగడానికి. అంటే వైల్డ్ డాగ్ ప్రెస్ మీట్ నేను చేసినప్పుడు చాలా వెపన్స్, ఇక్కడ వెపన్స్, ఇంకా మీరు ఎక్కడికి వెళ్ళినా థియేటర్కి వెళ్ళినా వెపన్స్ తో వెళ్ళబోతున్నారా? అంతే కదా, వైల్డ్ డాగ్ వరకు వెపన్స్ పట్టుకుని వెళ్తాం. ఓకే. అండ్ ట్రైలర్ చూసుకున్నట్టయితే బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్స్ అని గోకుల్ చాట్, అంటే లైక్ ప్రెస్ మీట్లో మనము గోకుల్ చాట్ అనేది రివీల్ చేయకపోయినా గోకుల్ చాట్ సరౌండింగ్స్లో జరిగిన ఈ బాంబ్ బ్లాస్ట్ గురించి అని మాట్లాడుకున్నాం. సో ద రియల్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు? అండ్ నేను ఇక్కడే ఉన్నామ్మా, హైదరాబాద్లో. ఐ వాస్ హియర్ ఓన్లీ 2013. ఐ స్టిల్ రిమెంబర్ దట్ డే ఆల్సో. సాడ్ థింకింగ్ అబౌట్ ఇట్. మై హార్ట్ గోస్ అవుట్ టు ద ఫ్యామిలీస్ అండ్ ఎవ్రీబడి ఇన్ దట్ గోకుల్ చాట్, లుంబిని పార్క్, కోనార్క్ థియేటర్. సీరియల్ బ్లాస్ట్ కదా జరిగింది. అండ్ నాకు గోకుల్ చాట్, ఐ రిమెంబర్, యునో, ఐ యూస్ టు గో దేర్. నాకు పానీపూరి చాట్ తింటాకి వెళ్ళేవాడిని, కార్లోనే తెచ్చి ఇచ్చేవారు. నేను గోకుల్ చాట్ వాజ్ క్వైట్ క్లోజ్ టు మీ. గోకుల్ చాట్ తెలుసు కదా, చాట్ అండ్ పానీపూరి ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ హైదరాబాద్. సో అక్కడికి వెళ్ళేవాళ్ళం. అండ్ వెన్ నాకు సాల్మన్ ఈ కథ చెప్పినప్పుడు, డైరెక్టర్ సాల్మన్ కథ చెప్పినప్పుడు జస్ట్ ఇమీడియట్లీ ఆ విజువల్స్ అన్నీ వచ్చాయి. అండ్ ఇమీడియట్లీ ఐ గాట్, yes, I want to do the film. And I've been to Lumbini Park, I've been to Konark Theatre. So did we recreate these places again for shooting? Yes, for we did. Of course, not Gokul Chat trailer lo kuda chusaru. Avunu, yeah. We recreate chesamu. Was it nostalgic? Because మీరు అక్కడికి వెళ్ళి తినేవాళ్ళు, ఇప్పుడు నాస్టాలజిక్ కాదు, ఇట్స్ నాట్ డిస్టర్బింగ్. గ్రేట్ మెమరీస్. ఎందుకంటే బ్లాస్ట్ అయిన తర్వాత కూడా 2 days తర్వాత వెళ్ళాను నేను. ఓకే. జస్ట్ టు సీ ఇట్, వాట్ హ్యాపెండ్ దేర్. అదంతా అప్పుడంతా ఆల్ ది హోల్ థింగ్స్ వర్ బ్లాస్టెడ్ అవుట్ అండ్ బర్న్డ్, చార్డ్, నల్లగా పొగతో ఇదైపోయి, అద్దాలు పగిలిపోయి అన్నీ. అక్కడంతా టేప్లు వేసేసి పోలీస్ అంతా బ్లాక్ చేసి ఉన్నారు. ఐ స్టిల్ రిమెంబర్ అదంతా. ఇప్పుడు ఐఎమ్ షూర్ వాట్ మీరందరూ, అలీ నువ్వు హైదరాబాదే కదా, నువ్వేం చేస్తున్నావు అప్పుడు? I was there at my hotel only. అది జరిగినప్పుడు. So we were all scared to go there. Actually we also wanted, curiosity ఉంటుంది కదా, వెళ్ళి చూద్దామని. So as we were, it was almost 14 years back, I guess. We were also little young by then. We couldn't go. మీరు ఎక్కడన్నా విన్నారా? అప్పటి వరకు టెర్రరిస్ట్ అటాక్స్ కానీ బాంబ్ బ్లాస్ట్ అంటే ఏదో US లో అక్కడ విన్నది, కానీ మనకు ఫస్ట్ టైం నో సీరియల్ ఇన్ అవర్ బ్యాక్యార్డ్. సో ఇట్ వాజ్ లైక్ లుంబిని పార్క్. చిన్నప్పుడు అన్నిసార్లు వెళ్ళి చూసేవాళ్ళము. సో యూ కైండ్ ఆఫ్ స్కేర్డ్ అండ్ టుక్ ఎ స్టెప్ బ్యాక్ ఇన్ థింకింగ్ దట్ దిస్ కెన్ హ్యాపెన్ సో క్లోజ్, మన ఇంటికి ఇంత దగ్గరలో ఇట్లాంటిది జరగవచ్చు అని. And I think it was spread all over that it can happen anywhere more. There are more bombs also, it can happen anywhere. So we are not allowed to get out of the house also. And I live close by to the Secunderabad railway station. So people used to think there are bombs there also. So we are not allowed to go out only. But Mayank, you don't belong from Hyderabad, is it? So you heard about this incident. You live in Mumbai? No, I live in Chhattisgarh. There's a place called Raipur. From there 60 kilometers. Rajdhani is a place where I. So when you heard about the incident and when you were a part of Wild Dog, so how was it, to relate things and work? So we heard about the blast, that it all happened. My relatives live here near
Sikandrabad area only. So they used to tell, my uncles are there. Yeah. So when someone close from the family tells that this happened, Yeah. so it strikes, it hits you more. More, yes, absolutely. Then. Absolutely. So I have a very vivid memory of it. కమింగ్ టు ద టీమ్ ఆల్సో సార్, ప్రతి ఒక్కరు నలుగురు కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క సార్ట్ ఆఫ్ యూనో ఫీల్డ్ నుంచి వచ్చిన వాళ్ళు, లైక్ ఫిట్నెస్ వరల్డ్ నుంచి. ఈజ్ అ స్టాండప్ కమీడియన్ అండ్ అలీ హ్యాస్ స్టార్టెడ్ హిస్ జర్నీ విత్ సీరియల్స్ చేస్తూ, సినిమాలు చేస్తూ, బిగ్ బాస్ చేస్తూ. దాని తర్వాత ప్రకాష్ ఇస్ అఫ్ కోర్స్ అ వెరీ గుడ్ యాక్టర్, హీ హాజ్ యాక్టెడ్ ఇన్ సో మెనీ ఫిల్మ్స్. సో ఇలాంటి ఒక క్యాస్ట్ ఆన్ బోర్డ్ రావడం వెనుక ఖచ్చితంగా మీది చేయి ఉంది ఇందులో. బికాజ్ లైక్ యూ సెడ్, it's not Nagarjuna's film or it is not Vijay It's a Varma's total film. Poster చూస్తేనే తెలుస్తుంది కదా. The poster and everything says మీ అందరి సినిమా లాగా. So how was it to work with such talented young actors? Very good. More, you know, నేను అన్నాను కదా ఇందాక, వాళ్ళ ఎనర్జీ, అది enthusiasm and how what they were doing, యాక్షన్, స్టంట్స్ ఇవన్నీ చూసి నేర్చుకుంటాం వాళ్ళు. And the hunger. Hunger is something to make it work, make it look good. Sayami Kher, Arya, she's a double agent in our film. So she was also fantastic. Tanu kuda. So we were taking constantly tips. Heroes aim adigali sir, fitness tips and That was such harsh weather, sir. Shooting in Manali. Manali, no? Very harsh weather. -3, -4. I remember there's a ఇప్పుడు మాది ఆ ట్రైలర్ లో ఒక ఉంది సీక్వెన్స్ ఉంది, అందరూ నడుస్తూ ఉన్నారు, స్లో మోషన్ లో వస్తుంది. ముందుకు నడుస్తూ ఉంటాము. -3, -2 at 14,000 plus feet. ఊపిరాట్లేదు సరిగ్గా, యూ గెట్ టైర్డ్. అక్కడ యాక్షన్ చేసాము. And I remember sir was saying me, after 3 hours, how are you managing without అది Must have told for you. Why didn't you commit a cab in this scene? I was like, I don't know. So 70 days 300 plus locations. అసలు మీరు సగం టైం ట్రావెల్లోనే ఉండాలి. అండ్ అంటే లైక్ పోస్ట్ కోవిడ్ ఆన్ బోర్డ్ వచ్చిన ఫస్ట్ సినిమా విత్ సో మచ్ ట్రావెల్, దట్ వెరీ రిస్కీ. ఇది కోవిడ్ లో యాక్చువల్లీ మా అందరికి కొంచెం ఒక లిబరేషన్, ఇండిపెండెన్స్ వచ్చిన. యాక్చువల్ కోవిడ్ టైం లాక్డౌన్ తర్వాత మమ్మల్ని పట్టుపోయారు. అక్కడికి ఎంత హ్యాపీగా Empty roads, no people. మనాలికి నేపాల్కి చీట్ చేసాము. సో అక్కడ ఎన్ని లొకేషన్స్ షిఫ్ట్ అయింది సార్? ఫస్ట్ వి వాంటెడ్ టు షూట్ ఇట్ ఇన్ సిక్కిం, నో థాయిలాండ్. థాయిలాండ్ దెన్ వి డిడ్ంట్ గెట్ పర్మిషన్. సో థాయిలాండ్ నుంచి మనం సిక్కిం షిఫ్ట్ చేసాం. ఆ టికెట్స్ వర్ బుక్డ్, ఎవ్రీథింగ్ వాస్ బుక్డ్. మళ్ళీ సిక్కిం క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది. సిక్కిం క్యాన్సిల్ చేసి ఆ టీమ్ వెంట నేపాల్ టు చెక్. వాళ్ళకి నేపాల్ అంత లొకేషన్ నచ్చగా దెన్ వి ప్లాన్ మనాలి. సో దేర్ వర్ సో మెనీ చేంజెస్. బట్ అలీ, ఐ హ్యావ్ అ కంప్లైంట్ ఆన్ నాగ్ సార్, బికాజ్ మీరు మనాలి ఇంత బిజీ స్కెడ్యూల్, హెక్టిక్ స్కెడ్యూల్ లో కూడా సీజన్ 4 వాళ్ళ కోసం స్పెషల్ గా గిఫ్ట్స్ తీసుకొచ్చారు. మేము ఏం చేసాం సార్? సీజన్ 3 మాకు వీడియో కాల్ చేశారు సార్. మాకు వీడియో కాల్ చేశారు అంతే. ఏమన్నా తెచ్చారు సార్ మాకు? సారీ గైస్. దిస్ వాజ్ మూవీ కాబట్టి వదిలేసి సార్ అక్కడికి వెళ్ళారు. కానీ దట్ వాజ్ హిస్ బర్త్డే. యా ఓకే, మేబీ వి షుడ్ ఓన్లీ గివ్ సీజన్ 3 అప్పుడు మీ బర్త్డే, మీరు బయట ఉన్నారు కదా. బయట ఉన్నా. ట్రైలర్ లో డైలాగ్స్ వింటే ఎవ్రీథింగ్ ఇస్ సో స్ట్రాంగ్, ఇట్ మేక్స్ సెన్స్, ఇట్స్ గూస్ బంప్ మూమెంట్ లాగా ఉంది. అండ్ ఒక గుర్తు తెలియని వ్యక్తి వచ్చి ఇంతమంది అమాయకులను చంపితే ఐఎమ్ నాట్ ఓకే విత్ దట్. యా, సో అహిషోర్ సోలమన్ గారు ఇస్ అ రైటర్ అండ్ ఐ మీన్ మీకు రైటర్గా అయిన పరిచయం. బట్ ఫస్ట్ ఫిల్మ్ అంటే ఇంత పెద్ద స్టార్ హీరోని పెట్టుకొని, లైక్ హౌ డి యూ బిలీవ్ ఇన్ అహిషోర్ సోలమన్ గారు? No, I worked with Solomon with Gaganam. Upiri సినిమాలో, and I know his capability as a writer. And he has already directed ఒక హిందీ film. John Day. So already he has an idea about direction and all of that. He is very clear ఏం కావాలో. అండ్ మా సినిమాకి అదే అవసరం. అంటే కొత్త డైరెక్టర్లకి అవకాశాలు ఇస్తున్నారనే కమెంట్స్ కూడా నాగార్జున గారు ఇస్ బీయింగ్ వెరీ. అది సినిమా బాగున్నంత వరకు ఓకే అమ్మా, బాగాలేదనుకో ఎందుకు కొత్త డైరెక్టర్తో చేస్తున్నారు అంటారు. ఈ రివర్స్ లో కూడా ఉంటాయి. ఐ ట్రస్టెడ్ హిమ్, ఐ బిలీవ్ అండ్ ఇట్ కేమ్ అవుట్ వెరీ వెరీ నైస్. అండ్ లాస్ట్ లో ఒక బీప్ డైలాగ్ కూడా వచ్చింది. బీప్ డైలాగ్ అంటే we didn't expect సడన్ గా విని what అని. See, he's a NIA agent. NIA agent. Have to be very tough.
రైట్ పీపుల్తో అవసరం, ఇన్ఫర్మేషన్ ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. And ఇప్పుడు నిజంగా ఫీల్డ్లోకి వెళ్తే వాళ్ళని చూస్తే డెఫినెట్గా అలాగే మాట్లాడతారు. మనమే మాట్లాడతాం ఎవరి మీద కోపం వస్తే, బాగా కోపం వస్తే మాట్లాడతాం లేదు కమిట్ అవ్వట్లా. అంటే పిట్టలాడిపోతుంది ఇలాంటివి విన్నాం కానీ ఇలాంటిది వినలేదు కదా అని చెప్పేసి. అండ్ యా సార్, అంటే ఐ వెయిటెడ్ ఫర్ వన్ థింగ్, సార్ కాంబినేషన్లో ఎవరు యాక్ట్ చేస్తున్నారా అని చెప్పేసి, లైక్ లీడ్ యాక్ట్రెస్ దియా మిర్జా గారు. ఇట్స్ సర్ ఫస్ట్ తెలుగు ఫిలిం. అండ్ మీడియాకి మీ ఫీల్డ్కి అయిన వైల్డ్ డాగ్ అవ్వచ్చు, నాకు కాదు అని అంటారు ఆవిడ. సో దియా మిర్జా గారి గురించి. అండ్ స్మాల్ క్యారెక్టర్ బట్ వెరీ లవ్లీ క్యారెక్టర్. దాని బ్యాక్గ్రౌండ్ ఉంది, ఐ కాంట్ రివీల్. పర్సనల్ ట్రాజడీ ఉంది, అన్నీ ఉన్నాయి ఆ క్యారెక్టర్లో. తర్వాత రివీల్ చేస్తాను. అండ్ దియా మిర్జా కూడా హైదరాబాద్ అమ్మాయి, తెలుసు కదా? అవునా? ఓకే. హైదరాబాద్ Oh, సెయింట్ great. ఆన్ స్కూల్. ఓ గ్రేట్. సో తనకి 15-16 ఏజ్లో, ఐ థింక్ 16-17 ఏజ్లో షీ బికేమ్ మిస్ ఇండియా. అక్కడి నుంచి షిఫ్ట్. అండ్ సమంత గారి పోస్ట్ చూసామన్నమాట, నాగమామ యూర్ లుకింగ్ అమేజింగ్ యాజ్ ఆల్వేస్ అని చెప్పేసి. షీఈ్ ఆల్సో వెరీ ఎక్సైటెడ్ అబౌట్ ద ఫిలిం. అమల గారు ఏమన్నారు ఇంతకి? అమల ఏదో ఒక 10 ముద్దుల ఎమోజీలు, 10 హార్ట్ ఎమోజీలు, 10 సూపర్ స్టార్ ఈ ఎమోజీలు అన్ని పెట్టింది. ఇలాంటి స్క్రీన్ షాట్స్ మాకు దొరకవు చూడడానికి. సో మీ ఫ్యామిలీ చూసినప్పుడు ట్రైలర్, like what was their response? This is my first movie release after my marriage. Oh, marriage. Oh, great. So she was very much excited. తనకు ఒక ఎక్సైట్మెంట్ ఉంది and she is eagerly waiting for April 2nd. నీకు రాలే ముద్ద ఎమోజీస్, హార్ట్ ఎమోజీస్? ఎమోజీస్ రాలి, పక్కన ఉంది కాబట్టి డైరెక్ట్ ఇచ్చింది. Okay. Yeah, Mayank, are you married? No, I'm not. Not yet. Why? I look old, but I'm not that old. I never said you look No, I'm just saying the general perception. Okay. So my family saw the trailer, and the first thing they noticed is you're the fittest person in our family. So congratulations on that. And then they said the trailer is looking. The unanimous reaction what I got is the trailer is very raw. It's gritty. Real. It's looking very real. Yeah. And they are saying it's looking. The scale is looking very It is. big. That's what. So I thought we. Like your successfully family conveyed. said, you are the fittest. మీ team అందరిలో, like, be honest. Yeah. Who is fittest according to you? Nag sir is any Nag sir, time. yeah. Yeah, who would you give it? Except. Except for He's Nag sir. there. Yeah, he's excluded. Yeah. I think that guy can do everything. Yeah, he can do his martial arts. He's into martial arts and everything. Incredible. That's మీరు very kind of you. భరతనాట్యం కూడా చేస్తారు అవునండి. కదా? We How didn't know so that. much talent in one person? No, I've just been very blessed because my aunt was the teacher and she was kind enough to accept me as a student since a very young age. So I guess I learned it for about 8 years and then I got into martial arts and then I've been into martial arts. Kalari. Yeah, Kalari and Kalari Chinese arts. Kung Fu and Incredible. He's been working with John Abraham and Yeah. Ravi Shroff also. Wow. So trailer Training and- Yeah. మీ ఫ్యామిలీ చూసినప్పుడు what did you- So, very interesting. Actually, my mom has not been keeping well since the last 1 month. So, we had to take her to Chennai and for her to rest over there. The best thing that happened because of this trailer was she saw the trailer and she said to me that now I have a huge motivation to get back on my feet again and go to the theatre. Go to the theatre. Yeah, Nice, so, nice. so yeah, God has been very kind. And the response from the trailer has been incredible. And just like Mayank's mentioned that everyone who's seen the trailer can't stop raving about it. It's Okay. fantastic. And it reached pan-India Yeah, exactly. Yeah. news outlets. And Yeah. Yeah, articles, everywhere. And people are commenting it's a pan-India film release everywhere in all the languages Yeah, and sir. all that. I got a few phone calls, హిందీలో చేయండి, తమిళ్లో Yeah. చేయండి, దీంట్లో చేయండి అని. మీరేమన్నా ఏం లేదమ్మా, హ్యాపీగా తెలుగు దాని మాత్రమే. తర్వాత చూద్దాం. Yeah, yeah. ప్రదీప్ గారు మీరు కాన్సన్ట్రేట్ నౌ. నాకు స్పెసిఫిక్గా ఎస్పెషలీ మై ఆంట్స్ అండ్ ఆల్ చిన్నప్పుడు కర్నూలులో వి యూస్ టు గో టు థియేటర్. పిల్లల్ని తీసుకెళ్తే టికెట్స్ ఈజీగా దొరుకుతాయి అని ఫర్ ఆల్ ద మూవీస్ తీసుకెళ్ళేవాళ్ళు. సో స్పెసిఫిక్లీ షీ కాల్ మీ అండ్ షీ సెడ్ చిన్నప్పుడు అంతా ఎందుకు పనికిరావురా నువ్వు సినిమాల్లోకి వెళ్ళని తిట్టేవాళ్ళము. సో ఫైనల్లీ ఆ పని చేస్తున్నావు. అంటే ఎందుకు పనికి రాకపోతే సినిమాల్లోకి వెళ్ళాలా?
Note that point, please. Note that point. ఇప్పుడు సినిమాలు థియేటర్ల చుట్టూ తిరిగి ఓకే సో లైక్ ఓకే ఫైనల్ గా దే కుడెంట్ బిలీవ్ దట్ అంటే నేను చాలా రోజులు చెప్పలేదు నేను నాగార్జున సార్తో చేస్తున్నాను అని సో దేవర్ లైక్ అదేంటి ఎవరు ఎక్సెప్ట్ మమ్ తప్ప ఎవరు చెప్పలేదు అనమాట సో దే ఆల్ వర్ వెరీ సర్ప్రైజ్ నమ్మలేకపోతున్నాము బట్ ఇట్స్ గుడ్ టు సీ యూ బట్ అందరిలోకి దే ఆర్ డిగింగ్ ఫర్ నాగ్ సేస్ లుక్ సో సార్ లుక్ అండ్ సార్ వెనకకి ఇక్కడికి టోటల్ కాంట్రాస్ట్ అక్కడేమో క్లీన్ షేవ్ ఇప్పుడేమో బియర్ న్యూ ఫిల్మ్ అమ్మా. ఓకే ఏదన్నా సెట్ అవుతుంది ఫర్ షూర్ సో అలా క్లీన్ షేవ్డ్గా అంత నీట్గా అంత యూనో వెరీ వెల్ పాయిజ్డ్గా అండ్ ఆల్ మాకు చూడడం కూడా చాలా కొత్తగా ఉంది. న్యూ ఫిల్మ్ లుక్. సో ఎన్ఐ ఏజెంట్ అంటున్నారు బేస్డ్ ఆన్ ట్రూ బాంబ్ బ్లాస్ట్ అన్నారు. ఇట్స్ వెరీ సెన్సిటివ్ సబ్జెక్ట్ అండ్ అంటే డీల్ చేసే విధానంలో చాలా క్వశ్చన్స్ వస్తాయి అవి ఇవి అని ఏదైనా జాగ్రత్తలు తీసుకోవడం జరిగిందా మీరు? Yes, absolutely. Solomon took all care. He did a lot of research. NIA గురించి, రా గురించి, అసలు ఈ బాంబ్ బ్లాస్ట్ వెనకాల ఏం జరిగింది, ఇది ఎక్కడ స్టార్ట్ అయింది, ఎవరు దీని వెనకాల ఉన్నది, అతని జర్నీ ఏంటి, ఆ హోల్ ఫిలిం అతను పట్టుకోవడం. యూ హ్యావ్ టు బ్రింగ్ హిమ్ బ్యాక్ టు ఇండియా, ఎక్స్ట్రాక్ట్ చేసి. సో దట్ ఈస్ అ హోల్ ఫిలిం. ఎవరు ఈ బ్లాస్ట్ చేసింది, ఎవరు అతన్ని బాగా ఫాలో అయ్యి అతన్ని బ్యాక్గ్రౌండ్ అండ్ ఆల్సో ది ఏజెంట్స్ బ్యాక్గ్రౌండ్స్ ఫాలో. బికాజ్ జనరలీ ఎన్ఐఏ ఏజెంట్స్ వాళ్ళు ఈ సీక్రెట్ మిషన్స్ చేసినప్పుడు యాక్చువల్ పేర్లు అవి బయట పెట్టరు, రియల్లీ పెడతారు. సో నేను కొంచెం ఫిక్షనల్ నేమ్స్ అన్ని వాడుకున్నాను సినిమాటిక్గా, బట్ యాక్చువల్ పేర్లు ఎందుకంటే ఆ ఏజెంట్స్ ఎవరు అనేది బయట తెలియకూడదు కదా. సో వాళ్ళని అండ్ ఆర్య ఇస్ అ రా ఏజెంట్, తను కూడా తెలియకూడదు. Actually normal people who look like normal people. So Solomon did a very good this thing, and మేము ఈ యాక్షన్ సీక్వెన్స్ మాకు వీ హ్యాడ్ 2 యాక్షన్ డైరెక్టర్స్. డేవిడ్ అని మాకు అబ్రాడ్ నుంచి వచ్చాడు, కోవిడ్ మూలంగా ఈ కుండ్ కంటిన్యూ, అండ్ ఆఫ్ కోర్స్ దట్ మాకు కూడా బెటర్ అయింది శ్యామ్ కౌశిక్ ఫ్రమ్ బాలీవుడ్. ఇంక్రెడిబుల్ క్రిస్టల్ క్లియర్ క్లారిటీ. ఆల్మోస్ట్ అప్పుడు మీరు ట్రైలర్లో చూసే 50% ఆఫ్ ద యాక్షన్ ఆయన చేసింది, ఆల్ ద సీక్వెన్సెస్. అండ్ ఐ షుడ్ సే స్పెషల్ థ్యాంక్స్ టు హిమ్, శ్యామ్ కౌశిక్. అండ్ డేవిడ్ ఆల్సో స్పెషల్ థ్యాంక్స్ టు హిమ్, ఎందుకంటే అతను ఈ ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ ఇటువంటి సినిమాలన్నీ చేశాడు. ఈ గన్ ఎలా పట్టుకోవాలి, ఇవన్నీ మాకు కాంబాక్ట్ పొజిషన్స్ ఎలా ఉంటాయి, ఇవన్నీ బేసిక్స్ అన్నీ ట్రైన్ చేశారు. సో once the casting is done, first 3 months every morning we used to come here at 6 a.m. and train. How to hold a weapon. Just 6 to 9. Yeah. సో వాళ్ళు గన్ను పట్టుకున్నా కూడా సినిమాలో లుక్స్ సో న్యాచురల్. You know the way they hold the gun and all of that, and actual running and all those sequences. And ఇంకోటి సాల్మన్ వాట్ హీ డిడ్ వాజ్ ఒక ఆర్మీ ఆఫీసర్ని తీసుకొచ్చి పెట్టారు, హూ గోస్ ఇన్ టు దీస్ కైండ్ ఆఫ్ మిషన్స్. ఓకే సో రియల్ మేజర్ ఆయన మనాలి కమాండ్స్ ఎలా ఉంటాయి, సైలెంట్ కమాండ్స్ ఎలా ఉంటాయి, అన్ని సినిమాలో కనపడతాయి. చూసి సైలెంట్ సిగ్నల్స్. సో రఫ్లీ ట్రైలర్లోని ఎంతో మంది ఇప్పుడు షూట్ చేశారు సార్, డైరెక్ట్ పాయింట్ అవుట్. రియల్ లైఫ్లో ఎవరినైనా అలా చేయాలనిపించిందా? అనిపించిందా సార్? లేదమ్మా. ఎవర్ హెల్డ్ రియల్ వెపన్? Yes, of course, I fired a real weapon. And all the weapons we used in the movies were real. Real weapons. This ones? Yeah, all real weapon. కొన్ని కాదేమో కానీ బేసిక్ ఇది కాదు, ఇది కాదు, అనేవి కాదు. ఓకే. Let's not talk about it. అండ్ సినిమాలో ఒక డైలాగ్ ఉంది ట్రైలర్లో, సేయింగ్ దట్ బాయ్ ఎంట్రా. అది మీరు చెప్తే బాగుంటుంది ఇంకొకసారి. బాయ్ ఎంట్రా ఒకటే అబ్బకు పుట్టారా. ఇది నైస్ డైలాగ్. ఇట్స్ రిటన్ ఇట్స్ మోర్ ద టాక్టిక్స్ ఏంటంటే ఒక అతన్ని ఒక రూమ్లో పడేసి చుట్టూ ఆల్ దీస్ పీపుల్ ఆర్ స్టాండింగ్, కంప్లీట్లీ డామినేటింగ్ గజిబిజ్ చేసేసి వాడి దగ్గర నిజం లాక్కోవడానికి. దట్ ఈస్ ద హోల్ ఐడియా. సో వాడు ఏమన్నా దానికి రివర్స్ చెప్పడం, యాక్చువల్లీ కంప్లీట్లీ ఏమంటారు, వాట్ ఈస్ దట్ థింగ్, స్కేర్ హిమ్.
ఇంటిమిడేట్ ఇంటిమిడేట్ ఇన్ టాక్టిక్స్. సో సినిమాలో అర్థం అవుతుంది. ఇంకా చాలా డైలాగ్స్ ఉన్నాయి ఇక్కడ అటువంటి. అండ్ ఆయన అవతల నుంచి యాక్టర్ చెప్పే ఏమని సార్ అరెస్ట్ చేసుకోండి సార్ అది ఇది అని మాట్లాడుతుంటే లైక్ ఇది అంటే ఇట్ డింట్ లుక్ లైక్ అ ఫిల్మ్, ఇట్ లుక్ లైక్ సంథింగ్ లైక్ రియల్ హ్యాస్ హ్యాపెండ్ అండ్ యూ ఫిల్మ్డ్ ఇట్ లైక్ అంటే బిగ్ బాస్ హౌస్ లో లాగే సీక్రెట్ కెమెరాస్ పెట్టి రికార్డ్ చేసినట్టు దట్ రియలిస్టిక్ ఇట్ Yes, వాస్ absolutely. ఎవ్రీథింగ్. That's what is happening, no? అరెస్ట్ చేసుకుంటే అయిపోయింది ఇక కేసు అయిపోయింది, నడుస్తుంది. వెళ్తారు, బెయిల్ వస్తుంది. దిస్ ఇస్ హ్యాపెనింగ్. అలా చెప్పడం వల్ల కదా ఈస్ కాల్డ్ వైల్డ్ That's why డాగ్. the name That's how Wild the Dog name is- comes in. నో మర్సీ. అండ్ దాంట్లో కూడా లాస్ట్ లో కూడా అతను పట్టుకున్న అతని ఫేస్ చూపిలేదు మేము. అవును, బట్ అంటాడు కదా, ఏం చేస్తారు రా మీరు ఇండియా తీసుకెళ్ళి, కూర్చోబెట్టి రోజు బిర్యానీ తినిపిస్తారు, తినిపిస్తారు. పేపర్లో ఫోటోలు Yeah. వేసి హీరోలుగా నన్ను హీరోలాగా ప్రొజెక్ట్ చేస్తారు. ప్రొటెక్ట్ చేస్తారు. ఆయన కూడా చంపేశారు కదా సార్ మీరు? చంపేశారు. సినిమా చూడు. ఓకే, సౌండ్ అయితే వినిపించింది. యు ఆర్ పిస్సింగ్ నాగార్జున గారు ఓకే. అండ్ సార్ చెప్పినట్టు అంత కాంప్లికేటెడ్ లొకేషన్స్ లో షూట్ చేశారు. యూ మస్ట్ హావ్ స్పెంట్ అ లాట్ ఆఫ్ టైమ్ దేర్ ఆఫ్ రికార్డ్స్ టు లైక్ Yeah, we ఆఫ్ ద did. కెమెరా We ఆల్సో. did. యూస్ టు గో అవుట్ టు ఈట్ సంథింగ్ ఆర్ అన్ని బికాజ్ మూసేసి ఉన్నాయి. నో ఎవ్రీథింగ్ వాజ్ క్లోజ్డ్ ఎక్సెప్ట్ ఫ్యూ ప్లేసెస్. True. Everything was closed there. బట్ వీళ్ళందరూ ఒకరోజు నేను ఉండలేకపోయాను. విష్ ఐ కుడ్ హావ్ స్టేడ్. దే డిడ్ వన్ నైస్ క్యాంపింగ్ ఓవర్ నైట్ టెంట్స్ On the location. అక్కడే చేపలు పట్టుకుని. We shot there in the forest, soil forest లో అక్కడ shoot. Same location. ఆ సేమ్ ఈ లొకేషన్. location. Yeah. సో వెళ్ళి రావడం కొంచెం జర్నీ లాంగ్ ఉండే. దే హ్యాడ్ టెంట్ హౌస్ అండ్ ఎవ్రీథింగ్ దేర్. సో వీ టోల్డ్ పర్మిషన్ దట్ వీ విల్ నాట్ కమ్ బ్యాక్ టు ది హోటల్ రూమ్. ఇవాళ మేము ఇక్కడే ఉంటాం రాత్రి. అది డేంజర్ ఉంటుంది కదా, లైట్లు ఏమి ఉండవు, లేదు సార్ ఇది కొంచెం అడ్వెంచర్గా ఉంటుంది, సో విల్ స్టే బ్యాక్ అని చెప్పి వాళ్ళు అక్కడ Besides ఫారెస్ట్ the river. Beside the river, sleeping akkade mats, tent petti. 0-degree temperature. దే గేవ్ us that bag. And they cooked their local red rice, rajma. Oh yeah, very special. So We we had had wake bonfire up and that night. there are apple trees. So you just wake up, Put brush, the apple trees. take the apple directly from the tree. It was magical. There only, Yeah. so I was like, it's a good location. You all are looking good. Let's just click a Click a picture. picture. This. అని చెప్పి And that's how this Yeah. happened. He just tweeted from there, Yeah. and it went to crazy. This picture was Crazy. just taken between the shots and it went as if this was a poster. Yeah. Exactly. Poster అనుకున్నారు ఇట్ initially. లుక్ లైక్ ఓకే పోస్టర్ రిలీజ్ అయింది అనే లోపల నో ఇట్ వాస్ జస్ట్ ర్యాండమ్లీ టుక్ ఆన్ Random picture. Random picture. యా అని అనిపించింది. యా సార్. అండ్ అంటే ఈవెన్ దో రైట్ నౌ ఐఎమ్ అవుట్ ఆఫ్ ద మూవీ బట్ బికాస్ ఐ హావ్ బిన్ అసోసియేటెడ్ విత్ ఆల్ దిస్ ఐఎమ్ లైక్ ఫీలింగ్ లైక్ పార్ట్ ఆఫ్ ద Part of the టీమ్. team. అంత చిల్డ్ అవుట్ ఉన్నారు. వెరీ చిల్డ్ అవుట్, వెరీ ఈజీ షూట్. వి ఎంజాయ్డ్ ఇట్. సినిమాలో అసలు సాంగ్స్ లేవు ఎందుకు? ఈ సినిమాలు ఇప్పుడు వైల్డ్ డాగ్ అంటూ టెర్రరిస్ట్ అని కానీ We- పాటలు పాడుకుంటే వెళ్ళమంటా. We are imagining all you like men and Sayami doing a song, like maybe a promotional Do song. an item song. సార్ ఒకవేళ ఈ సినిమా వైల్డ్ డాగ్ కి టైటిల్ ట్రాక్ ఉంటే ఎలా ఉండేది? ఎలా ఉంటుంది? వైల్డ్ డాగ్ పేరు ఇలాగే గన్స్ గిన్స్ పెట్టుకుని బాంబ్ బ్లాస్ట్లతో సాంగ్ తీయాలి. బట్ ఎస్ఎస్ తమన్ గారు అంటే ట్రైలర్ త్రూ అవుట్ వెరీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ నో బ్యూటిఫుల్ ఫ్యాంటాస్టిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. నెక్స్ట్ లెవెల్ మ్యూజిక్ ఇట్ ఇస్. లెట్స్ టాక్ సంథింగ్ అబౌట్ ద మ్యూజిక్ ఆఫ్ ద ఫిల్మ్ బికాస్ ఇలాంటి యాక్షన్ థ్రిల్లర్ కి దిస్ సౌండ్స్ అండ్ ఎవ్రీథింగ్ ఆర్ రియలీ ఇంపార్టెంట్. యా సినిమా అయిపోయిన తర్వాత థింకింగ్ మేమంతా టీమ్ వాజ్ థింకింగ్ ఎవరు మ్యూజిక్ ఎంత బాగుంటుంది. తమన్ వెరీ వెరీ గుడ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. రీసెంట్గా క్రాక్ సినిమా కూడా చేశాను, అది చూసాను. బ్యాక్గ్రౌండ్ స్కోర్ వాజ్ ఫ్యాంటాస్టిక్. అప్పుడు నిరంజన్ అండ్ మాకు రాజు గారు అది కూడా చేశాడు బ్యాక్గ్రౌండ్ స్కోర్. అండ్ బిఫోర్ ఆల్సో ఐ నో తమన్ వెరీ వెల్. సో ఈ ఆస్ట్ టు డూ ఇట్. అండ్ తనకి పాపం టైం లేకపోయినా ఎలాగైనా చేశాడు. ఒక వర్షన్ ఇస్తే నచ్చలేదన్నాము, మళ్ళీ రెండో వర్షన్ అది నచ్చలేదన్నాము, మూడో వర్షన్ ఇచ్చాడు అట్లా. సో యూ కెన్ సీ ద క్వాలిటీ ఆఫ్ మ్యూజిక్ ఇన్ ద ట్రైలర్. హౌ ఇట్ పిక్డ్ ఇట్ అప్. So Taman is fantastic. I should thank you Taman for putting up with us. Yeah, also a lot of action sequences. నిజంగా మీకు దెబ్బలు తగిలే ఉండాలి షూటింగ్ టైంలో. బాడీ డబుల్ సార్ ఫింగర్ కట్ అయింది కదా సార్? we had stitches, I had 6 stitches. And పోయిందిలే అమ్మా ఇప్పుడు. ఓకే. ఇక్కడ డైరెక్ట్ Okay. 6 stitches there no nice. ఇంత వాసిపోయింది చక్కగా నెక్స్ట్ డే. సో మీకు కూడా వాళ్ళకి తగిలినాయి అన్ని even కొట్టుకుపోవడం. the directors also I know, had a director- small sprain while shooting. So
అందరికీ కొట్టు చాలా దెబ్బలు తగిలాయి. ఓకే, సో నీకేమైనా జరిగిందా Ali? I'm prone of getting hurt, so Yeah, అంటే every day I used to get somewhere or the other. ఓకే, సో ఎస్ సార్, అంటే ఇలాంటి అంటే లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ ఆల్సో సేయింగ్ కమర్షియల్ ఎలిమెంట్స్ లేవు అని, బట్ ఇట్ డజంట్, ద ట్రైలర్ డింట్ గివ్ అస్ అ ఫీల్ ఆఫ్ ఇట్స్ నాట్ ఎ కమర్షియల్ ఫిల్మ్ లాగా అయితే ఎవరికి అనిపించలేదు. అంటే కమర్షియల్ ఎలిమెంట్స్, ఐ ఫీల్ కమర్షియల్ ఎలిమెంట్ is something what people like. That is commercial. అంతే కదా. సో దట్స్ వాట్ ఐ ఫీల్ ఇస్ అన్ ఎలిమెంట్. లైక్ అది నచ్చేది రకరకాల జానర్స్లో ఉండొచ్చు, రకరకాల ఇదిగా ఉండొచ్చు, దానికి ఏమీ రాసి లేదు కదా కమర్షియల్. ఒకప్పుడు సినిమాలో 6 పాటలు ఉండాల్సిందే, లేవు కదా చాలా సినిమా. ఈ సినిమానే కాదు, లాట్ ఆఫ్ ఫిలిమ్స్ 1-2 పాటలు ఉంటాయి అంతే. అండ్ ఫైట్స్ ఫర్ ఫైట్స్ సేక్ లేకుండా. సో ఐ థింక్ ఆ కమర్షియల్ ఎలిమెంట్స్ అనే ఫార్ములా వెళ్ళిపోయింది మనం చూసే సినిమాల్లో. ఫార్ములా ఇస్ స్ట్రాంగ్. సినిమాగానే చూస్తున్నారు. అండ్ మాకు ఐ ఫీల్ ద అడ్వాంటేజ్ ఆల్సో, ఈ కోవిడ్ టైంలో బాగా ఎక్స్పోజ్ అయిపోయారు వరల్డ్ సినిమాకి. ఓటీటీ ప్లాట్ఫామ్స్ రకరకాల సినిమాలు చూస్తాం. బ్రిటిష్, ఇంగ్లీష్, జర్మన్, ఫ్రెంచ్, కొరియన్, రకరకాలు. సో ఈ ఎక్స్పోజర్తో ఇట్స్ వెరీ వెరీ గుడ్. ఇట్స్ గుడ్, హెల్తీ. హెల్తీ యాక్చువల్లీ. సో ఎస్, ఫిల్మ్స్ కెన్ ఇట్లా కూడా ఉండొచ్చు, ఇట్లా కూడా ఉండొచ్చు. సో మయాంక్, ఐ వాంటెడ్ టు ఆస్క్ యూ, బికాస్ యూ ఆర్ అ స్టాండప్ కమెడియన్, అండ్ ఆ రోజు మీ స్పీచ్ వాజ్ వెరీ ఎంటర్టైనింగ్. వెరీ ఎంటర్టైనింగ్. So, your opinion after working in this film towards Nag sir, like you have an image of Tummile Dil Khile of Nag sir. So, did it change? Did it like made any difference? Did it make any difference? I'm still awestruck. Yeah. That will not change forever, I guess. I still get the images of, like now he's having beard, so some Khuda Gawar or LOC Kargil. So all those images still comes, and it's always blessing to like every day like speak with him, because more than films, I remember you talking between the shots, what all this time spent together. We spoke a lot. I spoke about Bitcoin. About Bitcoin. Sir, I told everybody, convinced us. At least minimum, invest. They should have. They should have. Okay. Politics, evolution, what not. So there is one thing definitely we learn from a person. So because you've spent a lot of time with Nagarjuna Garu, what is that one thing all of you have learned from him? Prakash? Alright, so the thing that always amazes me about Nag sir till this very day is the fact that it's just so fascinating. He manages to keep the conversation around him always on a very high positive note. I have never seen the conversation go down to a level where even if it never gets mundane, forget boredom, it doesn't even get mundane. It's always at that point where everyone's on their toes and we are just completely intentively listening, because there's so much of information that's coming in. And we are learning so many new things every single day with every new conversation having with sir. It was fascinating for me. Okay, so yeah, Pradeep garu meeru. So there was an incident, one of the first scenes that we were shooting. So we all first time అందరికి గన్స్ ఇచ్చారు. So we were, I'm like ఎప్పుడు పట్టుకోలేదు గన్. So we know that bullets were not real. So I'm like, and first time I'm seeing Nag sir in a shot, we are together first time with all of us, and వెనక నిలబడ్డాను. Subconsciously I pressed that and so I look back and like, is everything okay? And వీళ్ళందరూ ఉండి ఏం చేస్తున్నారు సార్, Shot was ready. Everyone was. He was in the right behind sir. He was right behind sir. Everyone was in the stance. We were supposed to huddle up and we are hiding behind something taking cover. Some car. Some car taking cover, and that's the point he decides to do this. దాని తర్వాత కొన్ని రోజులు నేను దూరం ఉండాలి. But one thing that I always will remember is he makes everybody comfortable around. Absolutely. So it doesn't matter whether you are a makeup artist or somebody who is giving water. I've never seen him upset on the set or giving any negative vibes. So I think that's one
great things to have after working so many years in industry. You easily get angry, you know. So I'd never seen so that. Yeah. But he did get angry on you a couple of times while you were in the कान के नीचे क्या देता है तू? कान के नीचे क्या देता है? So we know that side of it. So what? There was a fight with contestant. పాత గాయాలొద్దు మళ్ళీ. నేను ఇంకో గుర్తుంది నాకు. నీకు డ్రెస్సింగ్ సెన్స్ ఉంది కానీ Okay, so we've learnt a lot of things from him. Definitely, there is a lot to talk about that. But cinema shoot lo on sets Nagarjuna garni chustu, what is that fresh thing that you have learned? His conviction, his consistency అంటారు కదా. ఇప్పుడు like I also work out, I also do whatever it is. बीच में I quit that for some time, then I joined. Yeah. So I've learned how to be consistent in everything. That's all I've seen. Then in his conversation, whatever he used to teach us, my conversation mostly used to be workout related only. అవును ఎక్కువ వర్కౌట్ గురించి మాట్లాడు. Workout related only. So I wanted to know what more he does that Keeps him fit. Yeah. In this age also. Yeah. When I say age, he again What- gets angry. In this age also, అదే it's మళ్ళీ అన్నాడు, అదే. yeah. Sir gave a look now. I think ప్రతి ఒక్కరు డిక్షనరీలో ఒక్కొక్క పదం డిలీట్ చేసేసినట్టు నాగార్జున గారి డిక్షనరీలో ఏజ్ తీసేసారు టోటలీ. ఎందుకంటే కొన్ని కమెంట్స్ ఉన్నాయి యూట్యూబ్లో, ఐ వాజ్ వెరీ యాంగ్రీ, వై ఆర్ యూ కమెంటింగ్ అబౌట్ ఏజ్ అని అన్నది. బట్ సార్ లాక్డౌన్లో ఎవ్రీ వన్ హ్యాడ్ డిఫరెంట్ క్రేవింగ్స్. ఇంట్లోనే ఉండడం, ట్రైయింగ్ అవుట్ న్యూ స్టఫ్, ఈటింగ్ అండ్ లాట్. బట్ we never saw you putting on weight or anything also. Was it for the film you were in He had become fitter. ఫిట్టర్. Yeah, He that's had what. become more I fitter. ate a lot, but I had ఎక్కువ టైం కూడా ఉంది వర్కౌట్ చేయడానికి. There was this time ఒక లొకేషన్ లో షూట్ చేస్తున్నా, క్యారవన్ కొంచెం దూరం ఉండే. He wore a wrong shirt. వాళ్ళు డైరెక్షన్ టీమ్ వాళ్ళు రాంగ్ షర్ట్ ఇచ్చారు. So he had to change the shirt for the scene. He So took it sir there. అక్కడే కొంచెం కార్నర్కి వెళ్ళి అక్కడే తీసి వేస్తే everybody like అప్పటి వరకు we thought we were reasonably fit. We and were like, reasonably no way. Going back to ఇప్పుడు gym. సిక్స్ ప్యాక్ అంటే హాఫ్ ఆఫ్ ద ఇయర్ ఐ గాట్ సిక్స్ ప్యాక్, 6 months I don't have. సో Yeah. అలా జరుగుతుంటుంది. He's fit total throughout the year. Oh God. అందుకే అన్నాను నేను. అంటే మీరు చేసిన షూటింగ్స్ చెట్ల చాట్లో, పొదల చాట్లో సయామి ఏం చేస్తుందో చూడాలి కానీ నాగార్జున గారు ఎలా ఉన్నారో చూస్తున్నారు అని. అంటే బై ద వే, యూ గైస్ ఆల్సో యాక్టెడ్ విత్ హర్. హౌ వాజ్ ఇట్ యాక్టింగ్ విత్ సచ్ అ వెరీ, షీఈస్ ఆల్సో వెరీ ఈక్వల్లీ ఫిట్, వెరీ డిసిప్లిన్, అండ్ హర్ షార్ట్స్ ఇన్ ద ఫిల్మ్ ఆర్ లైక్ ఇఫ్ అ ఉమెన్ సీస్ ఇట్ లైక్ వావ్ ఈ మధ్య కొన్ని సినిమాలు చేసింది, వెరీ నైస్. చోక్డ్ Choke చేసి. ఓటీటీ ప్లాట్ఫామ్స్ లో చాలా బాగుంది. She is also Fitness She's a freak. sports person. She's a స్పోర్ట్స్ క్రికెట్ national ప్లేయర్. Yeah. cricket player. We all played. In fact, we all played cricket We all played cricket between the in shots in Manali. Manali. And Uh-huh. she whacked everyone. Yeah. I did. Yes. And we were like, how to play? And she's like, I have bat and ball. And And she we were arranged like, it. carry bat and She ball. was carrying it. షీఈస్ వెరీ వెరీ. Yeah. సో మీరు ఆడారా క్రికెట్? నేను ఆడలేదమ్మా, నేను లేనప్పుడు ఆడినట్టు. ఓకే. Ah. అన్ని సార్ లేనప్పుడే లేదు, లేదు, సెలబ్రేట్ చేశారు. లేదు, సార్ షాట్ ఉన్నప్పుడే మాకు గ్యాప్ దొరుకుతుంది కదా. సో సార్ షాట్ నా అప్పుడు ఆడుతూ ఉన్నప్పుడు ఉంటాను. So what was very difficult in this film for you, sir? Like nothing? Okay. It was fun. Okay. Nothing was difficult. Yeah, weather was difficult, certain sequences were difficult, all of these were difficult, but they were fun also. Fun. ఫర్ ద ఫస్ట్ టైం ఐ సా స్నోఫాల్. Snow. Yeah. ఇప్పుడు స్నో చూడలేదని ఫస్ట్ టైం ఐ వాస్ ఎంజాయింగ్ దట్ డే. Rohtang Rohtang Pass. was there, no? Rohtang. కోది కొబ్బరికాయ అందరికి ఎలా ఉండే అంటే స్నోఫాల్ ఇప్పుడు అయితే షూటింగ్ స్నోఫాల్ ఓ వర్షం పడితే షూటింగ్ ఆగినట్టు. ఓకే. అండ్ వీ హ్యావ్ టు టాక్ అబౌట్ మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ అండ్ ద ప్రొడ్యూసర్స్ ఆఫ్ ద ఫిల్మ్, నిరంజన్ రెడ్డి గారు అండ్ అన్వేష్ రెడ్డి గారు. డైనమిక్, హీఈస్ ద వైల్డ్ డాగ్ చెప్పాలంటే. తను తీసే సినిమాలమ్మా క్షణము, గాజీ. గగనం, ఊపిరి, రాజు గారు గారి ఇవన్నీ, ఆల్ దీస్ ఫిల్మ్స్ ట్రైస్ అవుట్ డిఫరెంట్ స్టఫ్. different things. Hats off to him, how where he picks the talent, how he picks the stories, you know. And the thing is the backing to it. చాలా మంది పిక్చర్ ద ఫాలో అప్ Yeah. బయటికి తీసుకురావటానికి గుడ్ ప్రోడక్ట్ టు కమ్ అవుట్. Okay.
వెరీ ఇంటెలిజెంట్ ప్రొడ్యూసర్, సూపర్ ఇంటెలిజెంట్. సెట్స్కి ఎప్పుడన్నా రావడం జరిగింది Okay. మాతో ఉన్నారు. డైరెక్టర్తో ఎవ్రీడే డిస్కషన్ జరుగుతూనే ఉంటుంది. So, half of the film you guys are running, jumping, doing various stuff. For a cameraman to, అంటే మన ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఇట్స్ వెరీ హార్డ్ ఫర్ అ cameraman to fix a position and left right. కానీ ఈజ్ ఆల్సో ఈక్వల్లీ ఫిట్. Oh, yeah. ఫిట్ గా అది పట్టుకుని పరిగెత్తేవాడు మా గిమ్మల్ పట్టుకుని పట్టుకుని అసలు ఎట్లా పరిగెత్తేవాడు. నాకు తెలిసి 80% ఆఫ్ ద మూవీ కెమెరా ఆన్ షోల్డర్. షోల్డర్ 80% ఆఫ్ ద మూవీ. వెరీ సింపుల్ పర్సన్, అసలు ఏ గొడవ ఉండదు. ఎంత ఫాస్ట్ మేము ప్రాక్టీస్ చేసి లర్న్ చేసి షార్ట్ ఓకే. ఐ మిస్ హిమ్, బట్ వాట్ ఎ జాబ్ ఈస్ డన్. చూసారు I know. అది అంత కష్టపడినట్టు కూడా ఉండదు ఎవరు. Yeah. Me on sets. No, but what a job he's done. True. Tremendous, sir. All the There were times when he would. అంటే మా Realistic closes raw feel రావడానికి కానీ కారణం. అందరు క్లోజ్లీ ఈచ్ క్లోజ్ ఇస్ సో గుడ్. yeah, beautiful. Ante like that slow mo shots and everything. Maybe a car drifting or anything is also looking so Yeah. picture And perfect. the way he captured the picturesque places of like Manali, Manali, which we see in the film, like Yeah. snow mountains. There's complete justice to it. And there's a smile on his face. Always. Always. Yeah, all the time. There wasn't one time when he would even lose his cool even for a bit. He's always relaxed, he's always chilled out. So the film is totally about last ki climax lo intaki ee NIA agent ee team పట్టుకుంటుందా లేదా and how do we deal him later అనేది. That is the major point for which everyone has to like అది దాని గురించి వెయిట్ చేస్తున్నారు. April 2nd the film is releasing in Yes. theatre. So I'll start with you guys and then I'll end it with Nag sir. So Prakash, how important is Wild Dog to you, and April 2nd, how is it going to be to you? Until like nervous or mixed feelings or what? Okay, so I'll deal with these questions one by one. First of all, Wild Dog is extremely important to me because of the entire journey that we've all been a part of, and it has turned out so amazingly well. There's such great memories that I have of this film, of the kind of work we've all put in. The best part being we've got to share screen space with Nag sir, and he's made working so easy for all of us. He made it so effortless. There wasn't one moment that any one of us would either feel that if we wanted to do something a certain way, he would be the first one to give us that independence to do it. And for people like us, that's the greatest power we could even imagine, we could even dream of. So this film is going to be a very, very special film for me. So you're looking forward for April 2nd. Eagerly. Eagerly. Yes, Pradeep garu. So I think just even the casting would just either you have someone stalwart of the industry and then you know 4 characters తీసుకొచ్చాను కాకుండా 2 of the guys can't even speak Telugu, but they're purely being selected on merit basis. In a lot of auditions and so and also for us to give the kind of importance of the first movie ki you are on posters of every single poster lo it's never heard of actually. So we kind of spoiled for that. Mali tarvata elanti we don't know what's happening, right? So I think we're very blessed and it's a great opportunity to be part of. Yeah, for that ante for a matter ippudu the interview kuda it could be only Nag sir, but the kind of ante idi just Nagarjuna garu cinema kada, it's like a team effort, everyone is a lead anedi it's shown clearly. It is a team. Yeah. Story is also a team story. Yeah. So it was very important Okay. for us. So Ali? బిగ్ బాస్కి ముందు నేను చాలా సినిమాలు చేశాను, అంటే చిన్న క్యారెక్టర్స్ ఇవన్నీ అవ్వచ్చు చేశాను. సో ఒక ఫేమ్ వచ్చిన తర్వాత దిస్ ఇస్ మై ఫస్ట్ మూవీ అండ్ ఇలాంటి ఒక సినిమా రావడం, నాగ్ సార్ పక్కనే సినిమా రావడం, దాని తర్వాత నేను ఇలా పోస్టర్ మీద ఉండడం, ఇట్ ఈస్ కంప్లీట్లీ వెరీ ఒక అన్రియల్ అంటారా ఏమంటారా తెలియదు. ఇనిషియల్గా వీ డింట్ ఈవెన్ నో దట్ వీఆర్ గోయింగ్ టు బీ ఆన్ ద పోస్టర్, ఇలా జరుగుతుంది అని వీ డింట్ నో. అండ్ స్టార్టింగ్ నుండి చాలా ఎక్సైట్మెంట్ ఉండే ఫస్ట్ డే నుంచి. అండ్ మధ్యలో వెన్ వీ గాట్ టు నో దిస్ కోవిడ్ సిచ్యువేషన్ వల్ల ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ అవ్వబోతుందంటే అప్పుడు చాలా బాధపడ్డాం. ఎందుకంటే
it started as a theatrical Theatre, film. yeah. We all were so excited watching ourselves on screen, big, larger than Right. లైఫ్ కదా ఆ టైప్లో సడన్లీ చాలా డిసప్పాయింట్ అయిపోయి ఓటీటీ సినిమా ఓకే నో ప్రాబ్లం సరే అట్లీస్ట్ ఇట్ ఇస్ కమింగ్ అవుట్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ గోయింగ్ గుడ్ అని చెప్పి దెన్ సడన్లీ వన్ ఫైన్ డే వెన్ వీ గాట్ టు నో దట్ ఇట్ ఈస్ కమింగ్ ఇన్ థియేటర్స్ మళ్ళీ ఇలా బయటకు వచ్చేది yes ఇదే కదా మనకి కావాల్సింది సో గాడ్ హస్ బీన్ దేర్ త్రూ అవుట్ ఇన్ ఎవ్రీథింగ్ లైక్ ముందు వేరే లొకేషన్స్ అనుకున్నాం మళ్ళీ మనం మనాలి వెళ్ళడం ఇలాంటివి దొరకడం సో ఎవ్రీథింగ్ దట్ హ్యాపెండ్ ఇన్ దిస్ మూవీ వాస్ పాజిటివ్ అండ్ ప్లస్ అండ్ నాట్ టు ఫర్గెట్ సార్ లైక్ ఐ మొన్న కూడా నేను చెప్పాను సార్ వల్లే నేను ఇక్కడ ఉన్నాను ఇవాళ సార్ మళ్ళీ షూట్ లొకేషన్లో సార్ మీ షూస్ బాగున్నాయి షర్ట్ బాగుంది అది అని ఏం అడగలేదు కదా అడగలేదు నేను నిజంగా ఆ ఇన్సిడెంట్ కూడా నేను హౌస్లో ఉన్నప్పుడు అడిగాను అది బయట టెలికాస్ట్ కాలేదు అది నేను సార్ని లోపల ఉన్నప్పుడు షూ అడగడం బయట టెలికాస్ట్ కాలేదు అది సో అయిపోయింది నేను కూడా బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు అడిగేసాం అయిపోయింది కదా ఇప్పుడు నేను సార్ని బయట ఏం అడగాలి సార్ మీరు ప్రామిస్ చేశారు కదా షూ ఇస్తారని చెప్పి నేను బయట అడిగితే బాగోదని చెప్పి ఐ డెంట్ ఆస్క్ ఇఫ్ ఎవ్రీథింగ్ వాజ్ నార్మల్ వీ వర్ షూటింగ్ నేను ఒకరోజు నా క్యారవాన్లో ఉన్నాను సార్ వాజ్ ఇన్ దిస్ క్యారవాన్ ప్యాకప్ అయిపోయింది వీ వర్ గెటింగ్ రెడీ టు గో హోమ్ సడన్లీ సర్స్ టీమ్ మెంబర్ కమ్స్ అప్ టు మీ అండ్ ఈజ్ లైక్ సార్ నీకు పిలిచారన్నాను ఐ డెంట్ హ్యావ్ అ క్లూ అసలు ఏం జరిగింది నేను కిందకి వెళ్ళిపోయి నాక్ చేసి సార్ అన్నాను యా కమ్ ఐ రిమెంబర్ ఐ ప్రామిస్డ్ యూ సంథింగ్ అని చెప్పి స్టిల్ రిమెంబర్ యూ రిమెంబర్ ఎవ్రీథింగ్ సార్ ఎంత పెద్ద చిన్న మెమరీ కార్డ్ లో హౌ మచ్ స్టోరేజ్ ఇస్ దేర్ I will tell one he more sent thing. Avinash also a shirt and he was also freaking out No, sir, when we were listen to this. We were in Manali. Manali shooting చేసినప్పుడు సార్ మధ్యలో బిగ్ బాస్ కోసం వచ్చారు తెలుసు కదా అవును అవును సో సార్ నాకు పిలిచి అరే నువ్వు వేసుకున్న జాకెట్ ఉంది కదా ఇలాంటి చాలా బాగుంది ఐ వాంట్ టు టేక్ ఇట్ ఫర్ మై ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కడ కొన్నావు అని అడిగారు సార్ ఇక్కడే మార్కెట్లో ఉంది అది బాగుంది కానీ అంతే క్లోజ్ ఉంది కదా అన్నారు లేదు సార్ అది ఒకటి ఓపెన్ ఉంటుంది అని అరే ఐ ఆల్సో వాంటెడ్ ఫర్ మై ఫ్యామిలీ మెంబర్స్ అన్నారు ఓకే అన్న అయిపోయింది కట్ చేస్తే సార్ తీసుకొచ్చి బిగ్ బాస్ వాళ్ళందరికీ ఇచ్చారు ఫ్యామిలీ మెంబర్ అన్నారు కదా సార్ దట్ ఇస్ మై ఫ్యామిలీ అన్నారు ఫ్యామిలీ లాగా అయిపోయారు అన్నారు ఓ గాడ్ గుర్తుందా ఈ సీజన్ సో దట్ వాస్ హీ బాట్ ఇట్ ఇన్ మనాలి ఓన్లీ సో అలా జరిగింది అది ఫ్యామిలీ మెంబర్స్ అంటే ఐ థాట్ ఫ్యామిలీ మెంబర్స్ అంటారంటే of course we are all extended family yeah members. సో హీ రిమెంబర్స్ ఎవ్రీథింగ్ ఫర్ హీ డస్ ఇట్ ఫర్ ఎవ్రీవన్ I know అండ్ ఒక రోజు నువ్వు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ రాలేదు సీ హ్యాడ్ అరేంజ్డ్ డిన్నర్ ఫర్ అస్ ఆల్సో దేర్ there Yeah. Nice dinner. Last day of shoot. నాట్ లాస్ట్ డే దేర్ వాస్ వన్ మోర్ సార్ With sir, yeah. ఇంకా ఉన్నాయిలే డిన్నర్లు చేసుకున్నాం ఆర్ ఆల్సో ఇన్వైటెడ్ శ్రీముఖి definitely sir. So Mayank, April 2nd the movie is releasing and it's your first Telugu film and such a huge opening film for you so how you feel तू मिले पूरी जिंदगी भर ये परेशान करने वाला है सो पहली फिल्म करियर की इतनी शुरुआत में ही इतना बड़ा रोल मिल जाना और वो भी मेन कास्ट में इंक्लूड होना और प्रेजेंट करना itself is a very big thing for me. इससे पहले एक फिल्म करी थी गुड़ाचारी had a very small role I know. and worked with Shanil there also. Oh, So I know oh. Shanil from there. But for this film, it's like a ECG graph for me. This film. ऊपर नीचे ऊपर नीचे ऊपर नीचे पहले रोल मिला ओके फिर ट्रेनिंग चालू हुई तो इंजुरीज हो नहीं रहा है nothing happening then picked up हो रहा है then shooting started again it's going up then COVID happened again it's the morale is going down depression sinking in and then again Manali came it gave a good boost so this film's journey is very live it has so many ups and downs and I'm happy we are there. after the trailer we are here Yeah. so very eagerly looking For for 2nd April and first 2-3 days so I was unable to talk to him act or Oh. talk to him I was just sitting with the gun like like an ATM security guard who doesn't know how to handle a gun just standing like that and this guy Pradeep hey, what are you doing you trained for 2 months don't be like that lousy okay and then he started I heard you did theaters and all so then we That's made it. comfortable then after it was a cakewalk so really looking forward for April 2nd All of us. yeah so a lot of speculation sir OTT release అన్నారు థియేటర్ లో రిలీజ్ అవుతుంది అది ఇది but the best thing is థియేటర్ రిలీజ్ అవుతుంది and we all want to watch this
అంటే పాన్ ఇండియా మెటీరియల్ అని అంటున్నారు, బట్ ఇట్స్ నాట్ అ పాన్ ఇండియా అంటే లైక్ అన్ని భాషలు. స్లోగా ఫస్ట్ తెలుగు Yeah. రిలీజ్ చేసి then they will get into all that. బట్ ఇలాంటి సినిమా హ్యాస్ టు బి సీన్ ఆన్ 70mm స్క్రీన్ ఓన్లీ అండ్ వీఆర్ వెరీ Absolutely. హ్యాపీ Absolutely. దట్ April 2nd ఇట్స్ కమింగ్ Yeah, చూసావు కదా స్పాన్ Yeah, లొకేషన్స్ yeah. చాలా కష్టపడి అంత తిరిగి చేసాం అండ్ డిజైన్ ఫర్ థియేటర్ Theatre థియేటర్ only. మధ్యలో కోవిడ్ వచ్చి మరీ ఎక్కువ డిలే చేసేస్తే ప్రాబ్లం అని చెప్పి అనుకున్నాం. లక్కీగా థియేటర్ కూడా Open. అందరూ వస్తున్నారు చూస్తున్నారు సినిమాలు. సో వెరీ గుడ్, వేర్ ఆల్ వెరీ హ్యాపీ. సో అభిమానులందరికీ లైక్ నాగార్జున గారి అభిమానులందరికీ, మన్మధుడు అభిమానులందరికీ దర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దిస్ ఫిల్మ్ టు సీ యూ ఆన్ బిగ్ స్క్రీన్ అగైన్ బికాస్ థియేటర్స్ ఓపెన్ అయిన తర్వాత Yes. మా ఫస్ట్ సినిమా. సో వాట్ డూ యూ వాంట్ టు టెల్ దెమ్? నేను కూడా వీఆర్ ఆల్ ఈగర్లీ వెయిటింగ్ టు షో దెమ్ ద ఫిలిం, వెరీ ఈగర్. అండ్ సినిమా అయిపోయింది. ది నెక్స్ట్ 15 days ఇస్ క్రూషియల్. బ్యాక్గ్రౌండ్ స్కోరు, మిక్సింగ్ అన్నీ జరుగుతున్నాయి. ఇట్ ఈస్ వెరీ క్రూషియల్ టైం. అందరూ చాలా బ్యాక్ అండ్ టీమ్ అందరూ చాలా అదే పనిలో ఉన్నారు. వీఆర్ ఆల్సో ఈగర్లీ వెయిటింగ్. అండ్ ఇంకా మళ్ళీ ఒక కొత్త జానర్ ఫిలిం, కొత్త ట్రై చేసాము. అదే అట్లా అని చెప్పి ఇదేదో ఒక ఆర్ట్ ఫిల్మ్ స్టైలు స్లోగా డల్గా ఉండే సినిమా కాదు. ఫాస్ట్ పేస్డ్ మూవింగ్ ఫిలిం. అండ్ యాక్చువల్లీ ఒక ట్రూ స్టోరీ నుంచి, ట్రూ ఈవెంట్స్ నుంచి ఇన్స్పైర్ అయి తీసిన ఫిలిం తెలుస్తూనే ఉంది. సో అందరూ ఎక్కడో ఏదో కనెక్ట్ అవుతారు దీనికి. అండ్ వెరీ నైస్ పంచీ కమర్షియల్ డైలాగ్స్. ఎగ్జాక్ట్లీ Like you said. That's what commercial means. yeah The dialogues actually. So all these are there. And I wish all my team members all the best. Thank you so much, sir. Thank you. Thank you the so back much. end guys all the best, and I wish myself all the best. We all wish you all the very best, sir. Thank you, Srimati. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద రిలీజ్ ఆఫ్ ద ఫిలిం. Yeah. సో April 2nd రోజున వైల్డ్ డాగ్ రిలీజ్ అవుతుంది. అండ్ ద ట్రైలర్కే ఇంత అద్భుతమైన రెస్పాన్స్ వస్తే సినిమాకి మీరు ఎంత అద్భుతమైన రెస్పాన్స్ ఇస్తారో తెలుసు. సో డోంట్ ఫర్గెట్ టు క్యాచ్ all of them in theaters on April 2nd. So this is Wild Dogs team signing. Actually sir, bye bye link meer chepte baguntundi. This is Wild Dog team signing off. Good night, love you all. Tada bye bye, nenu mi Nagarjuna. Thank you. All right, okay.